హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనీ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐడీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఐడీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి రౌండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ మిర్రర్స్ డ్రై అయ్యేలోపు మధ్యలో ఉన్న స్టెమ్కి మనము 2 mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 1 లైన్ 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 mm షుగర్ బీడ్స్, ఒక 4 mm బంచ్ బీడ్స్ని ఈ మధ్యలో స్టిచ్ చేసుకున్న స్టెమ్కి సైడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మిర్రర్కి నేను సింగిల్ లైన్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఎంబోజ్డ్ మిర్రర్ వర్క్ అనేది చేస్తున్నాను. ఇలా అన్ని మిర్రర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ ఒక లైన్ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ ఫ్లవర్ లాగా పెటల్స్ లాగా వేసుకున్నాం కదా, అక్కడ సింగిల్ 4 mm బంచ్ బీడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్ మధ్యలో సింగిల్ 4 mm బంచ్ బీడ్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పెటల్స్కి బోర్డర్ లాగా మనం ఏదైతే మిర్రర్కి సిల్క్ థ్రెడ్ యూస్ చేసామో 2 లైన్స్ తీసుకొని మనం చైన్ స్టిచ్తో బోర్డర్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.